అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నా. ముఖ్యంగా మనందరికీ తెలుసు, ఈ ప్రభుత్వం ఏర్పాటై 9 నెలలైంది. మీ అందరి సహాయ సహకారాలతో ఈరోజు మంచి ప్రభుత్వం అని పేరు తెచ్చుకోవడమే కాకుండా రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా ఉన్న కార్యక్రమాలన్నీ ప్రజల దగ్గరికి తీసుకొని పోయేదానికి మీ తోడ్పాటు అవసరం. ముఖ్యంగా ఇక్కడ చాలామంది ఉన్నతాధికారులు ఉన్నారు, జిల్లాకు సంబంధించిన హెచ్ఓడీలు ఉన్నారు. మీరందరితో మా నియోజకవర్గ స్థాయిలో నాయకులు ఎవరైతే ఉన్నామో, ఎమ్మెల్యేస్ అయితేనే, మంత్రులు అయితేనే మీతో మేము ఇంట్రాక్ట్ అవుతా ఉన్నాము. అది బాగానే ఉంది. కానీ కింద స్థాయిలో అధికారులు చాలామందికి ఇంకా మబ్బులోనే ఉన్నారు. దయచేసి కలెక్టర్ గారికి కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. సార్, మెయిన్ ప్రైవేట్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్లో పోతాం. అలాగే ప్రైవేట్ స్కూళ్ళలో చదివించుకుంటాం, గవర్నమెంట్ స్కూల్ మూసేస్తే. బట్ రెవెన్యూ అనేది ఒక చాలా హార్ట్ బర్నింగ్ టాపిక్. అది ముఖ్యంగా రెవెన్యూలో ఎవరు చేయలేని ఓన్లీ రెవెన్యూ సిబ్బంది మాత్రమే చేయగలుగుతారు. కాబట్టి ఎంఆర్ఓ స్థాయి నుంచి పై కలెక్టర్ గారి వరకు మాట్లాడుతున్నాము. కానీ కింద స్థాయిలో అయితే నిమ్మకు నీరెత్తినట్టు కింద ఉన్నారు. దయచేసి నియోజకవర్గ స్థాయిలో కలెక్టర్ గారికి ముందే మేము చెప్పడం జరిగింది. నేను ఒక ఎమ్మెల్యేగానే మాట్లాడుతున్నా, మంత్రిగా కాదు. నియోజకవర్గంలో ఇక్కడ మా జిల్లాలో ఎన్నైతే నియోజకవర్గాలు ఉన్నాయి, ప్రతి ఒక్క నియోజకవర్గంలో జేసీ గారి స్థాయిలోనూ కలెక్టర్ గారు మీటింగ్ ఏర్పాటు చేసి అక్కడికి తప్పకుండా అందరూ విఆర్ఓలను అక్కడికి పిలిపించాలా. ముఖ్యంగా విఆర్ఓ వ్యవస్థ ఎలాగైపోయిందంటే, పల్లెల్లో ఎవరి ఇంటికి బాగా కాఫీ తాగుతారో, చికెన్ నాటుకోడి కోసి పెడతారో వాళ్ళకి పని జరుగుతానే కానీ మిగతా వాళ్ళు విఆర్ఓలు పట్టించుకొని పాపాన్ని పోలేదు. కాబట్టి దయచేసి ఎన్నోసార్లు కలెక్టర్ గారితో చెప్పాము, ఆయన కూడా ముందుకు వచ్చారు. కాబట్టి రాబోయే కాలంలో రెవెన్యూ సదస్సులు రాష్ట్ర స్థాయిలో నిర్వర్తించాం. అన్నమయ్య జిల్లాలో అయితే ఒకరోజు ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు అయితేనే, ఇన్ఛార్జీలు అయితే మేమే ఏర్పాటు చేస్తాం. దానికి అందరినీ పిలిపియండి. చాలా మంది రైతుల్లో నిరుత్సాహం ఉంది. ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏమి కార్యక్రమాలు జరుగుతాయి జరగవు. కానీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే గత ప్రభుత్వంలో జరిగిన దురాగతాలన్నీ బయటపెట్టి రెవెన్యూ పరంగా మంచి చేస్తామని ప్రతి ఒక్క ఎలక్షన్ మేనిఫెస్టోలో ప్రతి ఒక్క గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మా నాయకుడు ఆ రోజు చెప్పారు. అదే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూడా ఆ గౌరవాన్ని కాపాడుకునేదానికి రెవెన్యూ సిస్టమ్ బాగా పనిచేస్తేనే ఈరోజు, ఎందుకంటే ఒక రైతు కానీ ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి కానీ వాళ్ళ మనుగడ సాగించాలంటే రికార్డు సరిగా ఉండాలి. ఆ రికార్డులన్నీ గత 5 సంవత్సరాలు తారుమారైనాయి. కాబట్టి తప్పకుండా ఎవరైతే ఇక్కడ జిల్లా స్థాయి అధికారులు ఉంటారో వాళ్ళందరూ చర్యలు తీసుకోవాలా. మీరు కింద స్థాయిలో ఉండాలి, భయం పెడితే పని జరుగుతుందని సమన్వయంగా మీ అందరికి తెలియజేసుకుంటున్నా. అలాగే ముఖ్యంగా మా నియోజకవర్గ విషయానికి వస్తే కలెక్టర్ గారు, మా సోదరులు ఉన్నారు కాబట్టి, మంత్రి గారు ఉన్నారు కాబట్టి ఒక్క నిమిషంలో ముగిస్తాను. శ్రీనివాసపురం రిజర్వాయర్ ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ గురించి గతంలోనే కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. ఇప్పుడు మంత్రి గారు ఉన్నారు కాబట్టి వాళ్ళ దృష్టికి తీసుకొని పోతున్నా. ప్రాజెక్టు సుమారుగా స్టార్ట్ చేసి 10 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఫైనల్గా 6.5 కోట్ల రూపాయలు ఏదైతే ఆర్ఎన్ఆర్ ఉందో దాన్ని దయచేసి రాష్ట్ర అధికారుల దృష్టికి తీసుకొని పోయి రెవెన్యూ క్లియరెన్స్ చేస్తే 6.5 కోట్లు ఇస్తే అక్కడున్న సుమారుగా 95 మంది కుటుంబాలు లబ్ధి పొందే పరిస్థితి. కాబట్టి అది త్వరితగతిన పూర్తి చేయాలని కోరుకుంటున్నా. అలాగే ముందే మీటింగ్ లో చెప్పడంలో 4 మంచి పెద్ద ప్రాజెక్టులు శాంక్షన్ చేస్తే వెస్టర్న్ పార్ట్ ఆఫ్ చిత్తూరు ఏదైతే ఉందో దానికి మనకి ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే రాయచోటి నియోజకవర్గానికి 290 కోట్ల రూపాయలతో వెలిగిల్లు నీళ్లు 6 మండలాలకు ఇచ్చినారు. కాబట్టి టెండర్ కూడా అయిపోయింది. దానికి సంబంధించిన అధికారులు ఉన్నారు. త్వరితగతిన ఆ 6 మండలాలకు సంబంధించిన డిపిఆర్ తయారు చేసి ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే ముఖ్యంగా పెద్ద బర్నింగ్ ఇష్యూ ఏదైతే రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో వెనుకబడి నియోజకవర్గం ఏదైనా ఉందంటే రాయచోటి, తమ్మలపల్లి, పీలేరు. ఇక్కడ చిన్న చిన్న గ్రామాలు ఉండడం వల్ల ప్రతి గ్రామంలో ఒక చిన్న చిన్న పల్లెలన్నీ 5 ఇండ్లు, 10 నుంచి 15 ఇండ్లు వాళ్ళు కూడా మాకు బోరు కావాలంటున్నారు. ఈ రోజు భూగర్భ జలాలు అంటే కిందికి పోవడంతో ఈ రోజు నీటి సమస్య ఎక్కడ లేని విధంగా ఇక్కడ ఉంది. ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ముఖ్యంగా ఎప్పుడూ లేని విధంగా మన గౌరవ కలెక్టర్ గారి సహకారంతో డిఎంఎఫ్ కింద రాయచోటి నియోజకవర్గంలో చరిత్ర 300 బోర్లు వేయడం జరిగింది. ఆ 300 బోర్లకు కూడా 120 కనెక్షన్లు కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా గౌరవ మంత్రి గారు ఉన్నారు కాబట్టి వాళ్ళ తరఫున మేము ఒకటే అడుగుతున్నాం. ఒకప్పుడు డిఎంఎఫ్ గ్రాంట్ అంటే కలెక్టర్ గారే శాంక్షన్ ఇవ్వచ్చు, ఆయన బిల్లులు ఇచ్చే పరిస్థితి నుంచి ఈరోజు దీన్ని ఎత్తుకొని పోయి కదా ముఖ్యమంత్రి గారు సీఎంఎఫ్ కింద దాన్ని ఎత్తుకొని విజయవాడలో పెట్టడం జరిగింది. కాబట్టి ఈ రోజు ఎవరిదైనా బోరుకు కలెక్టర్ గారు గ్రాంట్ ఇచ్చినా కూడా బిల్లు చేసుకోవాలంటే విజయవాడకు పోయే పరిస్థితి. కాబట్టి
రేపు వచ్చే క్యాబినెట్ మీటింగ్ లో తప్పకుండా మంత్రివర్గ బృందాలు ఎవరైతే ఉన్నామో అందరూ ఎమ్మెల్యేలు అంతా పోయి సీఎం గారిని అడిగి ఆ డిఎంఎఫ్ అనేది మన జిల్లాలకు తీసుకొని వస్తే ఏదైనా కార్యక్రమాలు త్వరితగతిన పూర్తయితే చేసిన కాంట్రాక్టర్లు కూడా బాగుపడతారు. నైతికంగా వాళ్ళు ఆ ఉత్సాహాన్ని కోల్పోయినారు. ఎందుకంటే మా కరువు మండలాల్లో మా మండలాలు లేవని చెప్తున్నారు. ముఖ్యంగా అన్నమయ్య జిల్లాలో ఒక మండలం కూడా ఇక్కడ కరువు మండలంగా ప్రకటించలేదు. అదే కడప జిల్లాలో ఉత్తమ మైదుకూరు నియోజకవర్గంలో ఒకే నియోజకవర్గంలో 5 మండలాలు ప్రకటించినారు. ఇది ఏ బేసిస్ మీద జరిగిందో మాకు తెలియదు. దీని గురించి కలెక్టర్ గారు అలాగే గౌరవ మంత్రివర్యులు పైన ఉన్నతాధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ముఖ్యంగా 175 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గానికి దక్కని గౌరవం మా రాయచోటికి దక్కింది. సిసి యూనిట్, క్రిటికల్ కేర్ యూనిట్ ఏదైతే ఉందో గత 40 సంవత్సరాల నుంచి రాయచోటి నియోజకవర్గంలో 1 పడక నుంచి 3 పడకల హాస్పిటల్ ఏర్పాటు చేస్తే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మా ఆరోగ్య శాఖ మంత్రి గారి నాయకత్వంలో ఆయన ఇచ్చిన చలవ వల్ల సుమారు 22 కోట్ల రూపాయలతో 50 బెడెడ్ సిసి యూనిట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరొకసారి సభాముఖంగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అలాగే రాయచోట్లో ఎక్కడా లేని విధంగా 2 అన్నా క్యాంటీన్లు ఉన్నాయి. 6.5 నెలల నుంచి ఈ రాయచోటు ప్రాంతంలో మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితే నేనైతే నా ఆధ్వర్యంలో 8.5 లక్షల రూపాయలతో ఫ్రీగా 5 రూపాయలు కూడా తీసుకోకుండా అన్నా క్యాంటీన్లో భోజనం పెడుతున్నాం. ఇది గమనించవలసిందిగా కోరుకుంటున్నా. అలాగే ఏదైతే సదరన్ సర్టిఫికేట్ విషయంలో చాలా మంది మాట్లాడుతున్నారు, మేము ఒకటే కోరుకుంటున్నాం సార్, ఫిజికల్లీ డిజేబుల్డ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సదరన్ సర్టిఫికేట్ కావాలంటే ఈరోజు కావలి, గూడూరు ఎక్కడెక్కడ వేస్తున్నారు. కాబట్టి దయచేసి ఈ డిజేబుల్డ్ వాళ్ళకి అట్లీస్ట్ రేడియస్ 50 కిలోమీటర్స్ వరకు వేస్తే చాలా మటుకు మంచి జరుగుతుందని తెలియజేసుకుంటున్నా. అలాగే ఈ డీలర్షిప్ల విషయానికి వస్తే రైస్ బ్యాక్లాగ్ ఉందని చెప్పి డీలర్షిప్లో మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.